జ్యోత్స్నాస్ కిచెన్. ఈరోజు మనము స్పైసీ ఆలు తయారు చేద్దాం. దానికోసం ఆలు ముక్కలు కట్ చేయండి. టమాటా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి రెడీగా పెట్టుకోండి. ఉల్లిపాయలు ఒక 4 సన్నగా తరిగి పెట్టుకోండి. యాలక్కాయలు, లవంగ, సాజీరా 2 తీసుకున్నామండి. కొంచెం సరిపోతుంది. ఇలాచి, లవంగ కొంచెం కచ్చపచ్చి దంచేసి పెట్టానండి. అలా పెట్టి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆలుని డీప్ ఫ్రై చేయాలండి. దానికోసం ఆయిల్ వేడెక్కాక ఆలు ముక్కలు కొన్ని వేసుకోండి. కొన్ని వేసుకొని పక్కకు తీసుకోండి. ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. మనం ఆలు వేపుతున్నాం కదా నూనెలో. అలా కొంచెం ఎర్రగా రెడ్గా వేయక పక్కకు తీసుకోండి. పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఇందాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కదా అవి వేయండి. మంచిగా వేపుకోండి. చూడండి కొద్దిగా రెడ్గా వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఒక 4 తీసుకోండి, సన్నగా కట్ చేసేసి వేయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించండి. చూడండి టమాటాలు మగ్గిపోయినాయి. దీంట్లో అసలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండానే అయిపోతుంది కర్రీ. చూడండి ఇందాక ఆలు పెట్టాం కదా, టమాటా మగ్గిపోయాక వేయండి. ఆలు వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టండి. ఎందుకంటే ఆలు కొంచెం మగ్గాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. సిమ్లోనే పెట్టండి పొయ్యి. చూడండి 5 మినిట్స్ అయిన తర్వాత తీయండి. ఆలు ఉడికిపోయింది. ఆలు ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం వేయాలండి. సాల్ట్ 1 స్పూను, మీకు తగినంత వేసుకోండి. కారం 2 స్పూన్స్, గరం మసాలా, ఇందాక దంచి పెట్టాను కదా యాలక్కాయలు, లవంగాలు, సాజీరా కొద్దిగా వేసానండి. ధనియాల పొడి 1 స్పూను, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపేసి మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీయండి. మన స్పైసీ ఆలు తయారైపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ తొందరగా కూడా పాడవదండి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే చేసుకెళ్ళచ్చు.